హాయ్ దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు రస్తా టీవీ ఎంటర్టైన్మెంట్స్ బిగ్ బాస్ రివ్యూ చూద్దాం. నిన్నటి ఎపిసోడ్ అయితే మొత్తం ప్రభావతి గేమ్ అయిపోయింది. మొత్తం కొట్టుకోవడం అది ఒక్కటే జరగలేదు బిగ్ బాస్లో అనుకున్నాము. సో అది కూడా ఎట్టకేలకు జరిగిపోయింది. కొట్టుకోవడం, బెదిరించుకోవడం, అండ్ నన్ను చంపేస్తావా అనడం. బా ఏంటంటే మొత్తం ఎపిసోడ్ మొత్తం కొట్టుకోవడము, తిట్టుకోవడము, అండ్ ఒకరి గుడ్లు ఒకరు పాడేసుకోవడము, ఈ గుడ్ల కోసమే అయిపోయింది ఈ ఎపిసోడ్ అయితే. నిన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎపిసోడ్ చూస్తుంటే కాసేపు నవ్వుకొని కాసేపు సీరియస్ అయ్యి అసలు ఏంటి బిగ్ బాస్ ఇలా పెట్టాడు గేమ్. అసలు గేమ్స్ మామూలుగా కొట్టుకోవడానికా లేకపోతే తిట్టుకోవడానికా ఏంటి, అట్లా చిల్లర గేమ్సా లేకపోతే వల్గర్ గేమ్సా అన్నట్టు అయితే అనిపించింది నిన్నటి ఎపిసోడ్లో. ప్రభావతి గేమ్ అయిపోయింది అనుకుంటే ఇంకా సాగుతూనే వచ్చింది. సో ఆ గేమ్లో అయితే నిఖిల్, యష్మి, సోనియా అండ్ ప్రేరణ, ఈ 4 మెంబర్స్, విష్ణుప్రియ కూడా, ఈ 5 మెంబర్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడారు. ఎట్లా అంటే అక్కడికి తన్నుకోవడానికి కానీ కొట్టుకోవడానికి కానీ అండ్ ఒకళ్ళని పట్టుకొని ఒకళ్ళు గట్టిగా అసలు ఎలా ఆడారంటే అలా ఆడారు ఈ గేమ్ మొత్తం ఎగ్స్ కోసం. సో చాలా ఇదిగా అనిపించింది గేమ్. సో పాయింట్ వైజ్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఉన్నటి ఎపిసోడ్లో అయితే సగం వరకు వచ్చేసింది గేము. 65 శక్తి టీంవి, 25 ఏమో కాంతార టీంవి ఉంటుండే. సో తర్వాత ఆ టీంలో శక్తి టీం దగ్గర ఎక్కువ ఎగ్స్ ఉంటాయి. సో బిగ్ బాస్ మళ్ళీ ఇంకొక టాస్క్ పెడతాడు, ఏంటంటే మూవింగ్ ఫామ్ గేమ్ పెడతాడనమాట. సో ఆ గేమ్లో అయితే ఆ ఫామ్లో ఎక్కడైతే బాల్స్ పడేంత రంధ్రం ఉంటుందో, సో అందులో బాల్స్ ఎవరైతే ఎక్కువ పెడతారో కాళ్ళతోటి మూవింగ్ చేసుకుంటూ వేయాలన్నమాట. సో అలా వేసిన వాళ్ళకి విన్ అన్నమాట, విజేతగా నిలుస్తారు. సో ఆ గేమ్లో అయితే అభయ్ టీం గెలుస్తుంది. సో అభయ్ టీం గెలిచినందుకు బిగ్ బాస్ ఏం చేస్తాడు అంటే వాళ్ళకి ఒక 90 ఎగ్స్ ఇస్తాడనమాట ఎక్స్ట్రా. వాళ్ళకి అంటే ఎవరైతే ఆ గేమ్లో విన్ అవుతారో వాళ్ళకి 90 ఎగ్స్ ఇస్తారు. సో ఆ టాస్క్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ తర్వాత బ్రేక్ఫాస్ట్, కిచెన్ టాస్క్. ఈ సీజన్ బిగ్ బాస్లో అయితే కిచెన్ దగ్గర అయితే టైం లిమిట్ అనేది ఉంటుంది. సో మరి టైం లిమిట్ ఎందుకు పెట్టాడో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే వంట చేసుకోవాలి. అంటే ఇప్పుడు 2 క్లాన్స్ ఉన్నాయి కదా, ఈ క్లాన్ శక్తి క్లాన్ నుంచి ఒక 3 మెంబర్స్, కాంతార క్లాన్ నుంచి ఒక 3 మెంబర్స్. సో ఒకరి వంట అయిపోయిన తర్వాత ఇంకొకరు వంట చేసుకోవాలి. సో అది కూడా 3 మెంబర్స్ మాత్రమే. ఓన్లీ కూరగాయల కటింగ్ కూడా సో ఆ టైంలోనే ఉంటుందన్నమాట. సో ఎందుకు అంటే ఇలా ఒక 1 అవర్లో 3 మెంబర్స్ అంతా ఒక 5-6 మెంబర్స్కి వంట చేయగలుగుతారా అని వాళ్ళు కొంచెం సేపు మాట్లాడుకున్నారు. సో ఆ అబ్బాయి అయితే కొంచెం సీరియస్గానే అయ్యాడు. ఎందుకంటే 3 మెంబర్స్ అంతమందికి ఎలా వంట చేయాలి, సో ఈ పెట్టిన లిమిట్ టైంలో అవుతుందా అవ్వదా అనుకుంటూ సో కొంచెం సేపు అయితే వార్ నడిచింది. సో ఎటకేలకు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అందరూ తినేశారు. మళ్ళీ వచ్చేసింది ఎక్కడికి, ప్రభావతి. సో మళ్ళీ రిటర్న్ ప్రభావతి దగ్గరకు వచ్చేసారనమాట. సో ఇక్కడ గేమ్ ఆడేటప్పుడు అయితే చాలా అంటే చాలా పృథ్వీ అయితే మణికంఠని బెదిరించడం, అంటే ఏంటి చంపేస్తావా అన్నట్టుగా పృథ్వీ బెదిరిస్తూ ఉంటే మణికంఠ కూడా భయపడకుండా, అంటే బక్కగా ఉంటాడు కదా అయినా సరే భయపడకుండా, ఏంటి మీదికి వస్తున్నావు, చంపేస్తావా, బెదిరిస్తున్నావా, సో ఏమేమో అరుస్తారు. సో ఇలా అరుచుకుంటా ఉంటుంటే కొట్టుకోవడం కానీ ఇట్లా దొరలడం. సో ఎట్లా అంటే ఆట చూస్తుంటేనే అసలు ఏంటి అసలు బిగ్ బాస్ ఇట్లాంటి గేమ్స్ పెట్టాడేంటి ఆడటానికి అన్నట్టుగా అనిపించింది. సో విష్ణుప్రియ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం వార్ నడిచింది. సో ప్రేరణ అయితే కొంచెం నోరు జారినట్టు అయితే అనిపించింది, క్యారెక్టర్లెస్ అని విష్ణుప్రియనైతే అన్నది. సో అందరూ కూడా ఎవరి అంటే ఎవరి ఫ్యాంటాఫ్లో వాళ్ళు నోరు జారుకుంటా ఇష్టం వచ్చిన మాటలు, పోరా పోవే, అసలు ఏంటి అసలు వామో బయట ఎలా ఉంటారో జనాలు. సో బిగ్ బాస్ అదొక లైవ్ షో అన్న విషయం కూడా మర్చిపోయి ఇష్టాసరంగా మాటలు అయితే ఆడపులి అంటారు కదా, సో అట్లా అయితే ఉగ్ర రూపం అయితే చూపించారు ఒక్కొక్క కంటెస్టెంట్ కూడా. సో ఇందులో
ఈ ఆట ఆడుకునే టైంలో సో బిగ్ బాస్ కొంచెం సేపు టైం ఇస్తాడనమాట. ఆ టైం ఇచ్చే టైంలో ప్రభావతి దగ్గర నుంచి అంటే గుడ్లు పెట్టే కోడి దగ్గర నుంచి ఒకటి రెడ్ కలర్ ఎగ్ పడుతుందనమాట. సో అది ఎవ్వరు చూడరు. ఎవరు చూస్తారు లాస్ట్‌కి నిఖిల్ చూస్తాడు. సో నిఖిల్ చూసి ఆ హౌస్‌మేట్ తన క్లాన్‌కి చెప్తా ఉంటే వీళ్ళంటారు ఎవరికీ చెప్పకుండా తీసుకొచ్చేసేయ్ అది ఎందుకు పడిందో ఏంటో అని చెప్పేసి వాళ్ళు గుసగుసలు ఆడుకొని చెప్తా ఉంటే నిఖిల్ వెళ్ళి సైలెన్స్‌గా వెళ్ళి ఆ గుడ్డు జేబులో పెట్టుకొని తీసుకొచ్చేసి ఇంట్లో హౌస్‌లో దాచిపెడతాడనమాట. సో అలా అలా ఫన్నీగా అయితే జరిగింది ఈరోజు ఎపిసోడ్ అయితే. సో లాస్ట్‌కి వచ్చేసరికి బిగ్ బాస్ దీనికైతే నబిల్ సంచాలకలాగా అయితే నబిల్ ఉంటాడు. సో వాళ్ళతోటి వాదన వీళ్ళతోటి వాదన అయితే చాలాసేపు వార్ నడిచింది. డైలాగ్ వార్ అంటారు కదా, సో అట్లా మొత్తం మాటలతోనే వార్ అయితే నడిచిందని చెప్పుకోవాలి. సో ఎక్కువ గుడ్లను కూడా తన్నుకోవడం అంటే మొత్తం అన్నీ ఒక ట్రేలో వేసిన గుడ్లు కూడా వీళ్ళు యష్మి టీం వాళ్ళు వచ్చి ఫస్ట్ కింద పడేయడం అండ్ విష్ణుప్రియ వెళ్ళి వాళ్ళ ట్రేలో గుడ్స్ మొత్తం కాళ్ళతో తన్నేయడం. లాస్ట్కి ఏంటంటే నబిల్ ఏమంటాడు అంటే ట్రేలో ఎవరి గుడ్లు అయితే ఉంటాయో వాళ్ళవి మాత్రమే కౌంట్లోకి వస్తాయి అని చెప్తారు. సో వీళ్ళు ఆడుకునే టైంలో ఏం చేస్తారంటే మాది ఫస్ట్ రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి అని చెప్పేసి వీళ్ళు ఆడుకొని ఏం చేస్తారు మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ట్రే మొత్తం తన్నేస్తారనమాట. సో గుడ్లన్నీ చెల్లాచెదురైపోతాయి. ఇక యష్మి అబ్బాయి ఇంకా మేము చెయ్యము అట్లనే ఉండని అని చెప్పేసి అట్లనే ఉంటాయి కిందనే ఉంటాయి. ఇక తీసి వాళ్ళు ట్రేలో వేయరు. అయితే యష్మి కూడా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అంటే ఎవరు పృథ్వీ అయితే అస్సలు ఆట మంచిగా ఆడట్లేదు. సో కొంచెం ప్రౌడ్గా తనంత వరస్ట్ కంటెస్టెంట్ అయితే ఎవ్వరు ఉండరు అని చెప్పేసి వాళ్ళిద్దరూ కొంచెం మాట్లాడుకుంటూ ఉంటారు. డిస్కషన్ జరుగుతుంది అనమాట. సో వీళ్ళకి ఉన్న ఎగ్స్ ఎక్కువ ఏంటంటే శక్తి టీం ఎగ్స్ 263 లాస్ట్ గేమ్ అయ్యే టైంకి, కాంతార టీంకి 25 ఎగ్స్ మిగులుతాయి. శక్తి టీంవి ఎక్కువగా గుడ్లు ఉండడం వల్ల బిగ్ బాస్ ఏమంటారు అంటే మీరు విన్ను కాబట్టి సో కాంతార టీం నుంచి ఒకరిని ఆటలోంచి తీసేసే ఛాన్స్ మీకు ఉంటుంది. కాంతార టీం నుంచి ఒకరిని తీసేయాలి, అది కూడా శక్తి టీం నిర్ణయిస్తుంది అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. సో వీళ్ళు డిస్కస్ చేసుకుంటారనమాట. ఎవరు శక్తి టీం వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు అంటే ఎవరిని తీసేయాలి. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఎవరిని ప్రేరణను తీసేద్దామని చెప్పేసి బిగ్ బాస్ ప్రేరణను తీసేస్తున్నామని చెప్పి ప్రేరణ అని చెప్తారన్నమాట. అయితే దానికి ప్రేరణ అంటది నేను అనుకున్నదేగా నో ప్రాబ్లం అని చెప్పి ప్రేరణ అంటది. సో వేచి చూద్దాం ఇది ఎంతవరకు గేమ్ ఇంకా రన్ అవుతుంది ఏంటి అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ.